జరెడ్డి బాగున్నావా? బాగున్నాను సార్. ఫస్ట్ వాటర్ పెట్టి 2 నెలలు అయిందే. అయింది సార్. చెట్టుకి 100, 150, 200 కొన్ని చెట్లకి చాలా బాగా వచ్చింది ఫుడ్ సెట్టింగ్. షెడ్యూల్ డ్రిప్ షెడ్యూల్ ఎన్నిసార్లు అయింది సార్? డ్రిప్లో షెడ్యూల్ డ్రిప్లో వదిలే మందులు ఎన్నిసార్లు అయింది? ఒక 10 times అయింది సార్. డ్రిప్ షెడ్యూల్ సెట్లు కదా, అది 4 సెట్లు, 3 వచ్చేసి ఒక సెట్, 3 సెట్ 3 సెట్ 3 సెట్ అట్లా ఎన్నిసార్లు? 10 times అయిందా? టోటల్గా 10 times. 10 times అంటే 3 times. 3 times 3 times అయిపోయింది. 3 times. సో ఫ్రూట్ సెట్టింగ్ బాగా హెవీగా జరిగింది. సో గ్రీన్ ఫుడ్ స్టేజ్లో టర్న్ అవుతుంది. ఎస్పెషలీ చిత్తూరు వెంకటగిరి ఏరియా మొత్తము వర్షాలు ఎక్కువ, కోల్డ్ క్లైమేట్ ఎక్కువ. అవును సార్. కనీసం ఒక నెల రోజుల నుంచి కంటిన్యూ వర్షం పడతానే ఉంది. పడతాం సార్. సో అయినా కానీ ఆంతక్నోస్ కంట్రోల్లో చేసాము. కంట్రోల్లో ఉంది కదా, మందులు కొడుతున్నాము. ఆంతక్నోస్, సర్కస్ పొర. సో నీ తోటలో అయితే బ్యాక్టీరియల్ బ్లైట్ లేదు. సో వెరీ హ్యాపీ. ఫస్ట్ నుంచి అట్లే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. అవును సార్. ఫ్రూట్స్ ఎన్ని ఉంటాయి జరెడ్డి? సార్ ఒక 150 ప్లస్, 200 ప్లస్ ఉంటాయి సార్. రౌండ్ క్యాలిక్యులేషన్ వేయాలి కదా. అవునవును. పక్కకి చూసిన ఆ పక్క అన్ని కౌంటర్ చేసుకుంటే 150 ప్లస్ వస్తాయి. చాలా బాగా వచ్చింది, ఫుడ్ సెట్టింగ్ అయింది. అవును సార్. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇంకొక 3.5 months నువ్వు కాపాడుకోవాలా సార్. కాపాడుతాం సార్. అర్థమైందా? అవును సార్. సో ఇప్పటి వరకు షెడ్యూల్ ఇచ్చాము. ఇప్పుడు ఎంటైర్లీ షెడ్యూల్ చేంజ్ చేస్తాను. ఓకే సార్. సో కట్టెలు కట్టేయాలబ్బా. సార్. పొంగిపోతున్నాయి చూడు ఇవన్నీ. అవును. ఇవన్నీ జగ్గుతున్నాయి. అవును. ఏం డిలే చేస్తున్నావు? ఏం డిలే చేస్తున్నావు? లేదు సార్. టిప్ షెడ్యూల్ 3 సార్లు అయిపోయింది. ఈ ఫ్లవరింగ్ అయిపోయినాయి కదా. ఫ్లవరింగ్ అప్పుడే అయిపోయినాయి. త్రిప్స్ మైట్స్ 3 అయిపోయినాయి. అయినాయి సార్. ఫంగిసైడ్స్ మళ్ళీ నేను వాట్సాప్ చేసింది కదా నీకు. మీరు వాట్సాప్ చేసినారు కదా సార్, అదే స్ప్రే చేసినాను. ఓకే. నెమ్రూడ్స్ వదిలినావా? నెమ్టోడ్స్కి సార్. ఓకే. జాగ్రత్తగా, వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి కాబట్టి మీకు ఆంతక్నోస్ హెవీ ప్రాబ్లం ఈ ఏరియా. అవును సార్. ఎస్పెషల్లీ ఈ ఏరియాలో ఆంతక్నోస్ హెవీగా. చిత్తూరు జిల్లాని కుప్పం ఏరియా సరౌండింగ్లో దాదాపుగా ఒక 43 తోటలు చూస్తున్నాను నేను. ఇక్కడ ఎక్కడైనా కానీ మీకు బ్యాక్టీరియల్ కన్నా ఆంతక్నోస్ ఎక్కువ. సో సలువ ప్రదేశాలు ఎక్కువ మీది. అవును సార్. ఎక్కువ వర్షాలు పడ్డము, కోల్డ్గా ఉండడము. ఇట్లా చూడి మధ్యాహ్నం 12:30 అయినా కానీ ఎండలేదు. అవును. ఏదో 6 గంటలకి 7 గంటలు ఉన్నట్లుంది వాతావరణం. అవును సార్. సో అట్లా అన్నమాట. 1 month నుంచి అలాగే ఉంది. 1 month నుంచి అలాగే ఉంది. అవును. సో అయినా కానీ ఫ్లవర్ సెట్టింగ్ చేసాము, ఫుడ్ సెట్టింగ్ అయ్యింది. సో గ్రేట్ అసలు. సార్. సో నువ్వు కష్టపడుతున్నావు అబ్బా, చెప్పినట్టు చేస్తున్నావు. అది నీ కష్టం, అది అర్థమైందా జరెడ్డి? సో నేను ఎంత చెప్పినా కానీ నువ్వు చేయాలి కదా. చేస్తాను సార్, మీరు చెప్పినట్లే చేస్తాను. నేను చెప్పాను, నువ్వు చేసావు, ప్రతిఫలం ఇది ఇట్లా వచ్చింది. అవును. వెరీ హ్యాపీ. సో మేజర్లీ ఇక్కడ నుంచి నువ్వు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ పాయింట్, గడ్డి క్లీన్ తీపిచ్చేయి. చేపిస్తాను సార్. నీట్గా క్లీన్గా తీపిచ్చేయి. ఓకే సార్. సరేనా? ఓకే సార్. గడ్డి తీపిచ్చేసిన తర్వాత సెకండ్ కట్టెలు కట్టించి. ఓకే సార్. చూడి ఎన్ని ఉన్నాయి కాయలు దీంట్లో. అవును. హెవీగా ఉన్నాయి, లోడెడ్ ఉంది. అవును సార్. సో కట్టెలు కట్టించి, లేకుంటే చూడు ఇప్పటికే వంగిపోయింది ఇది. అవును, వంగినాయి సార్. సరేనా? వంగినాయి. సో కట్టెలు అయిపోయిన తర్వాత సాల్ అప్లికేషన్ ఇస్తా. ఓకే సార్. సాల్ అప్లికేషన్ చెయ్యి. సరేనా? ఓకే. సాల్ అప్లికేషన్ చేసిన తర్వాత సార్ వాటర్ మేనేజ్మెంట్. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాటర్ ఓవర్గా ఇవ్వద్దు, వాటర్ లిమిటెడ్గా ఇవ్వు. ఓకే సార్. సరేనా? ఓకే సార్. లిమిటెడ్గా వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాతావరణం చూసుకొని మనం వాటర్ ఇచ్చుకోవాలా. లేకుంటే వాటర్ కంటెంట్ ఎక్కువ అయిపోయింది అనుకో, మళ్ళీ నీకు ఫంగల్ ఎక్కువ ఫామ్ అవుతుంది. సరేనా? ఓకే సార్. సో 5th మేజర్ పాయింట్ ఏమంటే, మీ ఏరియాలో ఆంతక్నోస్ ప్రాబ్లం ఉంది. ఈ ఆంతక్నోస్ని కంట్రోల్ చేయాలా. సరే సార్. చూసా అక్కడక్కడ కనిపిస్తుంది. అవును. కంట్రోల్ అయింది మనం ఇచ్చిన మందులకి. అవును. ఫుల్గా కంట్రోల్ అయింది. అవును సార్. నువ్వు ఆంతక్నోస్ కంట్రోల్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది. సరే సార్. ఎందుకంటే ఇంకో 2 months ఇప్పటి నుంచి వర్షాలు కంటిన్యూస్గా ఉంటాయి. సో ఈ కోల్డ్ క్లైమేట్ కండిషన్స్లో నువ్వు స్ప్రేయింగ్స్ మీద ఫోకస్ చేయి. ఓకే. ఆంతక్నోస్, బ్యాక్టీరియల్ బ్లైట్, ఇవి రెండే మీకు మేజర్లీ. ఓకే సార్. ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఇదే అవుతుంది. సపరేట్ నీకు ఫంగిసైడ్ షెడ్యూల్ సపరేట్ ఇస్తాను, బ్యాక్టీరియల్ షెడ్యూల్ సపరేట్గా ఇస్తాను. సో ఇంకో చూద్దాం. ఇంకో వాతావరణము 1 weekలో క్లియర్గా ఉందనుకో సాల్ అప్లికేషన్ ఇస్తాను. ఓకే సార్. లేకుంటే కంటిన్యూ డ్రిప్ షెడ్యూల్ ఇస్తాను. ఓకే సార్. దాంతోపాటు స్లరీస్ ఇస్తాను. ఓకే సార్. అర్థమైందా? అర్థమైంది. మనం కెమికల్ పరంగా ఎంత తీసుకుంటామో ఫ్రూట్ సైజ్ రావడానికి
బయాలజికల్ ప్రోడక్ట్స్ స్లరీస్ కూడా ఇస్తాను, పిఎస్బి, కేఎస్బి, జెడ్ఎస్బి, సరే సార్. ప్లస్ ఆల్ బయాలజికల్ ప్రోడక్ట్స్ మిక్స్డ్ కన్సార్టియా ఫామ్లో ఉండేటివి ఇస్తాను కొన్ని. ఓకే సార్. ఆ ప్రోడక్ట్స్ యూస్ చేసుకో. ఓకే సార్. సరేనా? ఓకే సరే సార్. తీసుకుంటే ఫుడ్ సైజ్ ఎక్కువ వస్తుంది. నీ దాంట్లో అక్కడక్కడ ఎండు పుల్ల ఎక్కువ ఉంది. అవును సార్. ఎండు పుల్ల తీపి, అది ఈ పక్కన ఫ్రూట్స్ చూడు. అవును. ఇదంతా తీపియాల. సరే సార్. సరేనా? లేకుంటే ఇబ్బంది పడతావు. ఓకే. ఓకే సార్. మేజర్గా ఈ 6 పనులు చేయాలా. ఓకే చేస్తాం సార్. అర్థమైందా? అర్థమైంది. గుర్తుందా? గుర్తుంది సార్. ఫస్ట్ గడ్డి తీపిచ్చేయి. ఓకే సార్. రెండోది వచ్చేసి స్టేకింగ్ ఇచ్చేయి. మూడో వచ్చేసి సాయిల్ అప్లికేషన్ చేసి. ఫోర్త్ వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్ నీట్గా చేసుకో. ఫిఫ్త్ వచ్చేసి ఆంతక్నోస్కి సపరేట్ షెడ్యూల్ ఇస్తాను, దాన్ని యూజ్ చేసుకో. ఫిఫ్త్ వచ్చేసి, సిక్స్త్ వచ్చేసి బ్యాక్టీరియల్ బైట్ రాకుండా చూసుకో. సరే సార్. ఈ 5 ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకో. ఓకే సార్. సరేనా? సరే సార్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏం డౌట్ ఏం లేదు సార్. సో నీకు కంప్లీట్గా నేను రాసిన ఎక్స్ప్లెనేషన్ వీడియో నీకు చేపించి. ఓకే సార్. నువ్వు లాస్ట్ టైం చేసామే అట్లా. సరే సార్. అట్లా ఓకేనా? ఓకే సార్. మర్చిపోకుండా చేస్తాను, చేపిస్తాను. ఓకే సార్. సరేనా? ఓకే సరే సార్. Okay friends, thank you for watching this video. Please subscribe my channel Pomo Farming. Thank you.